guys, welcome back to SS Priyanka Vijayawada. So ee vlog aithe ma freshers vlog anamata. So ela jarigindi enti last year, so very emotional vlog anamata. And alane chaala baga enjoy chesamu and alane ma college lo ela chestaru enti anedi kuda meeku ee video lo aithe chupistanu. First entry performance aithe naadaithe undi. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాది కాబట్టి నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు పూజ చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. సో మా సార్లు అందరూ కూడా స్టేజ్ అయితే ఎక్కారు. నాకైతే 2 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో నేనైతే సెమీ క్లాసికల్ వేద్దాము అనుకున్నాను, కానీ మా మ్యామ్ ఎంట్రీ డ్యాన్స్ కూడా నువ్వే చెయ్యి అని చెప్పారు. అండ్ అలానే స్పీచెస్ అవన్నీ అయిన తర్వాత నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు. 2 పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. హియర్ ఇట్ ఈస్ మా రాణి మ్యామ్, మొత్తం వైస్ ప్రిన్సిపల్ అండ్ మా 3 సబ్జెక్టులు చెప్తారు మాకు. పర్ఫార్మెన్స్ మొత్తం పెడదామా అనుకుంటే ఎక్కడ కాపీరైట్ ఇస్తారో అని చెప్పి మధ్యలో ఈ వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. చేంజ్ చేసుకొని రాగానే మా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేస్తాం మేము. పర్ఫార్మెన్స్ మొత్తం చూడాలి అనుకుంటే నేను లైవ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో వెళ్ళి చెక్ చేయండి. కాపీరైట్ వల్ల మాత్రమే నేనైతే సాంగ్ పెట్టట్లేదు. ఫ్లోర్ మూమెంట్స్ కూడా నేర్చుకున్నాము, కానీ ఆ హాఫ్ శారీస్ వల్ల అసలు కనపడలేదు. ఫ్రెషర్స్ మొత్తం కూడా లైవ్ అనేది వస్తుంది, సో ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. సో లాస్ట్ ఇయర్ అయితే మాకు ఈ లైవ్ కానీ లేదంటే రీల్ చేయడం కానీ ఇవన్నీ ఏమీ లేవు. మా కాలేజ్లో ఫ్రెషర్స్ అంటే అసలు మామూలుగా ఉండదు, హడావిడి మాత్రం మామూలుగా ఉండదు అనమాట. సో ముందు రోజు 3 days ముందు నుంచే మనము ఫుల్ హంగామా చేస్తామన్నమాట కాలేజ్లో. నేను ఆ ఫ్రెషర్స్ వ్లాగ్ కూడా పెట్టాను, మా ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఫ్రెషర్స్కి ముందు రోజు మాకు ఎంట్రీ పాసెస్ అండ్ ఫుడ్ పాస్, ఐస్ క్రీమ్ పాస్ అని చెప్పి ఇలాగ 3 పాసెస్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటి మొత్తం పాస్లు అయితే లేవు. సో లంచ్ టైం అయితే వచ్చేసింది అనమాట. సో అక్కడ హీరో ఎందుకు అన్నాను అంటే తను మా జూనియర్, సో హీరో లాగా ఫుల్ గెటప్ వేసుకొని అండ్ అలానే డ్యాన్స్ కూడా అలానే వేసిందనమాట. అయితే వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. సో నాన్ వెజ్లో అయితే మాత్రం చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ అండ్ అలానే సమోసా ఇంకా కొన్ని వెరైటీస్ కూడా ఇచ్చారు. సో నేను లాస్ట్ ఇయర్ అయితే నేను కార్తీక మాసం అని చెప్పి నేను నాన్ వెజ్ అయితే స్కిప్ చేశాను, వెజ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో మా లంచ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఆ ఫుడ్ పాస్ ఏదైతే ఉందో అది డ్రింక్కి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఇయర్లో అయితే ఇన్ని పాసెస్ అయితే మాకు ఇవ్వలేదు. ముందు ఉంటుంది అసలైన వీడియో. సో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది చూడండి. థమ్సప్ తెచ్చుకోవడానికి కూడా ఒక పెద్ద యుద్ధంలానే ఉందన్నమాట అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ తినేసి మళ్ళీ ఇంకా ఫుల్ ఎగరడమే అనమాట. ఇంకా ఫ్రెషర్స్ చేయడానికి అయితే ఒక ఇయర్కి 700 అయితే మా దగ్గర నుంచి చార్జ్ చేస్తారు. 100కి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అలానే బోల్డ్ మెమరీస్ని కూడా మన ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ ఇంకా ఎంజాయ్ చేశాను. నేనైతే వీడియో కోసం చైరే ఎక్కేసాను. మంచి బీట్ వస్తుందని అయితే కిందకైతే దిగిపోయాను. వీడియోస్లో కనపడరా అంటే అందరూ షై ఫీల్ అవుతున్నారు. తిన్నాం కాబట్టి ఫుల్ ఎనర్జెటిక్గా అయితే మేము ఉన్నాము.
ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీడియో ఇంకా సెల్ఫీయే తీసాను అనమాట. నేను మంచి ఫీల్ సాంగ్ అయితే వస్తుంది. ఇక్కడ నా స్కూల్ ఫ్రెండ్ ఉంటే తనకి కూడా నేను ఈ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో అందుకనే కెమెరా వెనక్కి తిప్పాను. అండ్ అలానే మీకు తెలియడం కోసం ఇక్కడ చిన్న వీడియో ఇంక ఇలా వైబ్ అవుతూనే ఉండాలన్నమాట. మార్నింగ్ ఎప్పుడో 8కి స్టార్ట్ అయితే మళ్ళీ 4, 6 అలా అవుతుందన్నమాట ఎండ్ అయ్యేసరికి. డ్యాన్స్ కూడా చాలా మంది డ్యాన్స్ వేశారు, అందరూ వేశారు. కానీ నా దాంట్లో వీడియోస్ ఏమీ లేవు. సో లైవ్లో ఉంటుంది, తప్పకుండా లైవ్ అయితే చూడండి. తిని కూడా మా జూనియరే, ఎంపీసీ గ్రూప్. కాలేజ్లో ఫెస్ట్ ఎలా చేస్తారనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అలానే మీ కాలేజ్ నేమ్ కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఆ రోజు మా విజయవాడలో ఫుల్ వర్షం పడింది. మేము వెళ్ళే టైంకి అయితే ఫుల్ ఇంకా కళ్యాణ మండపం మొత్తం వాటర్తో నిండిపోయింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంది మొత్తం కూడా నేను సాంగ్ యాడ్ చేసి పెట్టాను, కానీ నేను అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు కాపీరైట్ ఇచ్చారు. అందుకనే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, బట్ దిస్ ఈస్ ద టైం. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా ఇలానే మంచి కంటెంట్తో మీకు వీడియోస్ అనేవి ఇస్తూ ఉంటాను. సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉన్నాము అంటే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ నేను మాత్రం అలాంటివి పట్టించుకోను. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉంది అంటే మనం మంచిగా వీడియోస్ పెట్టి ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళాము అంటే మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. సో ఎల్లో కలర్ శారీ కట్టుకున్నామే మా మ్యామ్ అనమాట. సో మ్యాథ్స్ అయితే డీల్ చేస్తారు జేఎల్గా. డ్యాన్స్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. అండ్ అలానే లైవ్లో మేము అనుకోకుండా ఇలాగ మేమైతే కనిపించామన్నమాట. సో అది మీకు స్క్రీన్ రికార్డ్ చేసి నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే లైవ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా మా పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకేం లేదు, ఫుల్ ఇంకా స్టేజ్ కింద ధూమ్ధామ్ అనమాట. ఇంకా కొంతసేపు ఫుల్ గెంతసాం కాబట్టి అలసిపోయాం కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకోవడానికి అయితే ఫుడ్ సెక్షన్ దగ్గర ఇంకా ఫుల్ ఖాళీగా ఉంది. సో అక్కడికి వచ్చేసి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. కొంతసేపు ఫొటోస్ అండ్ గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎంట్రీ అయ్యాను అనమాట, మళ్ళీ డ్యాన్స్ చేయడము. ఇంకా లాస్ట్ వరకు ఇంకా ఆపలేదు. నేనైతే యూట్యూబ్ కోసం అని చెప్పి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి నేను వీడియో అయితే తీశాను. ప్రోగ్రామ్ కొంతసేపు ఆగి ఎండ్ అవుతుంది అనగా ఫుల్ చైర్స్ అవన్నీ కూడా తీసేస్తారనమాట. మొత్తం ఫ్లోర్ అంతా ఇంకా డ్యాన్స్ వేయడానికే ఇస్తారు స్పేస్ మొత్తం. మా క్లాస్మేట్ ఇప్పుడు చూపించే ఒక అమ్మాయి పేరు బిందువాణి అనమాట. 24 గంటలు పాటలు పాడుతూనే ఉంటుంది. మధ్యలో ఇంకా చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ డ్యాన్స్ వేసాము. ఇంకా ఆ తర్వాత స్టేజ్ అయితే ఎక్కేసామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఉన్నప్పుడైతే లాస్ట్ ఇయర్ కూడా బాయ్స్ని పంపించేసి ఇంకా గర్ల్స్కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారనమాట. సో ఇయర్ కూడా అలా చేశారు, కానీ మళ్ళీ బాయ్స్ మళ్ళీ ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసారు. సో ఈలోగా మేమైతే ఫుల్ స్టేజ్ మొత్తం కబ్జా చేసాము. వీడియో మా ఫ్రెండ్ తీస్తుంది, పైకి వచ్చి స్టేజ్ మీద వీడియో తీయొచ్చు కదా అంటే కింద నుంచి తీస్తుంది. సో నేను అక్కడ నుంచి సైడ్ చేస్తూనే ఉన్నాను, పైకి రావచ్చు అంటే వచ్చిన తర్వాత కూడా వీడియోస్ నేను చూసుకుంటే ఒకటేమో హారిజంటల్గా ఒకటేమో వర్టికల్గా తీసింది. నాకు టీచ్ చేసి మా మ్యామ్స్ కూడా వేశారనమాట మాతో పాటు. కానీ వీడియో మాత్రం ఇక్కడ కెమెరా మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోవడం వల్ల నేనైతే వీడియో అనేది తీయలేదు. మధ్యన ఒక మీమ్ ట్రెండ్ అవుతూ ఉంది, సాయిరామ్ అని చెప్పి. సో మా ఎంటైర్ ఫ్రెషర్స్ మొత్తం కూడా మా సంస్కృత్ సార్ ఆ మీమ్తో ఫుల్ అది యాంకరింగ్ చేస్తున్నప్పుడు చెప్తూనే ఉన్నారు. పెట్టిన సౌండ్కి వీళ్ళు అరిచే అరుపులకి ఆ సాంగ్ కూడా క్లారిటీగా వీడియోలో అయితే రాలేదు.
ఇప్పుడు నేను పైకి రమ్మంటే మా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చి వీడియో తీస్తుందనమాట. ఆ వీడియో కూడా చూడండి, ఒకటి వర్టికల్గా ఒకటి హారిజాంటల్గా తీసింది. ఖచ్చితంగా తను అయితే వీడియో అయితే చూస్తుంది నాది. చూసిన తర్వాత ఎందుకు చెప్పావు ఏంటి అని అడిగితే కానీ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, కానీ ఇన్నోసెంట్ అయితే కాదు. ఇక్కడ హీరో అయితే మాత్రం ఫుల్ గెంతేస్తుంది అనమాట. ఫ్రెషర్స్ అయిపోయిన తర్వాత కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు హీరో హీరో అని చెప్పి అలానే పిలుస్తూనే ఉన్నాను. నాకైతే రియల్ నేమ్ ఇంకా గుర్తులేదు. గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మాయి కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. తను కూడా మా ఎంఈసీ జూనియరే. చూడండి, రాను బొంబాయికి రాను అనే సాంగ్కి హీరోలా వేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ట్రిప్లో అయితే అది రాబోతుంది. అబ్బాయిలా వేస్తుంది. నేను బ్యాడ్ కమెంట్స్ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఎందుకు చెప్పాను అంటే మళ్ళీ ఏ వీడియోలో అయినా చెప్పడం కుదరదో అని ఈ వీడియోలో అయితే చెప్పాను. మొత్తం సాంగ్ పెడదాము అంటే అస్సలు యూట్యూబ్లో వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చెప్పాలి, ఇంకా వాయిస్ ఓవర్ అంటే ఇంకేం ఇవ్వాలి, మీతో ఏం చెప్పాలి ఇంకా ఈ ఫ్రెషర్స్ గురించి అని చెప్పి నేను ఆలోచిస్తూ. మా కాలేజ్ అయితే విజయవాడ భవానీపురం ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. సీనియర్స్కి సపరేట్ బ్రాంచ్ అండ్ అలానే జూనియర్స్కి సపరేట్ బ్రాంచ్ ఉంటుంది. మాకు మాత్రం ఎంఈసీకి మాత్రం జూనియర్స్ క్యాంపస్లోనే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్ ఒక మ్యామే చూపిస్తారు. మీకు ఫస్ట్లో నేను రాణి మ్యామ్ అని చెప్పి ఒక మ్యామ్ని చూపించాను కదా, సో ఆ మ్యామే మాకు 3 సబ్జెక్టులను కూడా చెప్తారు. బాయ్స్ని పంపించేసినా కూడా వాళ్ళు లోపలికి అయితే వచ్చేసారనమాట. సేమ్ ఫస్ట్ ఇయర్లో కూడా ఇదే ఫంక్షన్ హాల్లో అయిందనమాట. సో ఎందుకో మా కాలేజ్కి ఈ ఫంక్షన్ హాల్ అయితేనే సూట్ అయితే అని అనిపిస్తుంది. డిగ్రీకి వెళ్ళిన తర్వాత మా జూనియర్స్కి ఇదే ఫంక్షన్ హాల్లో పెడతారో లేదో మరి చూడాలన్నమాట. నేనైతే అప్పటికే ఇంకా అలసిపోయాను. నెక్స్ట్ మాకు తిరుపతి ట్రిప్ కూడా ఉందన్నమాట. ఆల్రెడీ నేను సిరీస్ అవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. సో అది ఉంచుకొని కూడా నేను ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా లేనన్నమాట. ఫుల్ నీరసం అండ్ అలానే ఫుల్ నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఊరు వెళ్ళాలనుకున్నాను. సో మన జూనియర్స్ కూడా ఫుల్ ఎరగదీశారనమాట డ్యాన్స్. సో వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఫ్రెండ్స్ అలా ఏం లేకుండా ఎవరు డ్యాన్స్ వేస్తే వాళ్ళు దూరిపోయి వేసేయడమే అనమాట. ఫ్రెషర్స్ అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటే ఏంటి ఇంత గెంతైనా నేను అనిపించింది నాకు. ఇంటర్మీడియట్ అనేది ఒకసారి లైఫ్కి వస్తుంది, మళ్ళీ రాదు. సో వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి అండ్ అలానే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో ఉన్న టైం మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నాకైతే డ్యాన్స్ చాలా ఇష్టము. డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు అనమాట. నాకైతే అదే పీస్ఫుల్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. అప్పటికే ఇంకా చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. ఆ తర్వాత ఇంకా ఈ డ్రెస్సులు లాస్ట్ స్నాక్స్ వచ్చేసరికి పానీపూరి అండ్ అలానే ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. వెదర్ చల్లగా ఉందని చెప్పేసి మేమైతే ఐస్ క్రీమ్ తినలేదు. అసలు నిజం చెప్పాలి అంటే మేము ఐస్ క్రీమ్ చూడలేదన్నమాట, బయటికి వచ్చేసాము. ఫంక్షన్ హాల్ మా ఇంటి దగ్గరే అండ్ అలానే కాలేజ్కి కూడా దగ్గరే. కొంచెం ఫీజ్ కట్టిన వాళ్ళకైతే ఫ్రెషర్స్కి కూడా వాళ్ళే తీసుకొస్తారు అండ్ అలానే రిటర్న్ కూడా వాళ్ళే తీసుకువెళ్తారు. రోడ్స్ అయితే ఫుల్ తడిసిపోయినాయి అనమాట. ఈ మధ్యన ఏంటో విజయవాడలో ఎక్కువ వర్షం పడుతుంటే ఫస్ట్ మునిగిపోతుంది అనమాట మొత్తం కూడా. సో దానివల్ల మొన్న ఫ్లడ్స్ వచ్చిన దానివల్ల ఫుల్ భయం వేస్తుంది వర్షాలు పడుతూ ఉన్నప్పుడు.
ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే మా ఇంటి దగ్గర మొత్తం మునిగిపోయిందనమాట. మేమైతే ఆ నైట్కి నైట్ ఒక బోట్ వస్తే ఆ బోట్ ఎక్కి మొత్తం వెళ్ళామన్నమాట. ఒకళ్ళకి ఒక మనిషికి 100 500 కూడా చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే ఫుడ్ లేదు, కరెంట్ లేదు, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి మేమైతే బోట్ మాట్లాడుకొని వెళ్ళిపోయామన్నమాట. ఉంటే ఇంకా వాటర్ లెవెల్స్ ఇంకెంత పెరుగుతాయని చెప్పి భయం వేసి మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఆ బోట్ వెళ్తున్నప్పుడు కూడా చాలా భయం వేసింది, కానీ ఒక మనిషి మునిగేంత వాటర్ అయితే వచ్చినాయి. ఇదన్నమాట మా ఫ్రెషెస్ వీడియో. మీకు ఎలా అనిపించింది? సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూ నెక్స్ట్ వ్లాగ్.